హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నేను డెమాన్ మూవీ రివ్యూ అనేది పోతున్నానండి. ఇక వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటారు, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. డెమాన్ మూవీ అండి. ఈ మూవీ వచ్చేసి మనకి 2023 తమిళ్లో రిలీజ్ అయిందండి. ప్రెసెంట్ అయితే మనకి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఓవరాల్గా మూవీ వచ్చేసి 2 hours రన్ టైంలో ఉందండి. ఇక బేసిక్గా ఇది హారర్ మూవీ అనుకోండి, ఇక అట్లాగే ఉంటుంది అంటే హారర్ మూవీ అండి ఈ మూవీ అయితే. ఇక చూస్తే నాకు ఎందుకో సాటిస్ఫాక్షన్ అనిపించలేదండి మూవీ అయితే. కొన్ని ఎలిమెంట్స్ అయితే ఎందుకు పెట్టినారా బాబు అనిపిస్తుంది. కొన్ని క్లైమాక్స్ యొక్క కథ ఉంటుంది కదా, క్లైమాక్స్లో స్టోరీ ఒకటి ఉంటుంది, ఫ్లాష్ బ్యాక్. అది చూస్తుంటే మనకి అరే ఈ మూవీ ఎక్కడో, ఈ ఫ్లాష్ బ్యాక్ ఎక్కడో చూసినాం అన్నట్టు అనిపిస్తుంది. నేను దాన్ని రివీల్ చేయను, మీరు చూడండి. ఇక మనకి దాని మీద డాక్యుమెంటరీ కూడా నెట్ఫ్లిక్స్లో ఒకటి ఉంది. అది ఒకవేళ మీరు మూవీ చూస్తే అర్థమైతే, ఒకవేళ నేను అది రివ్యూ చేస్తే అది చెప్తే స్పాయిలర్ కింద వస్తుందండి. అందుకనే అది ఏ మూవీ ప్రిఫరెన్స్ కింద తీసుకున్నారు, ఏ డాక్యుమెంటరీ ప్రిఫరెన్స్ కింద తీసుకున్నారని ఏదో చెప్తలేనండి. చాలా మూవీస్లో అదే కంటెంట్ మీద వస్తుంది, సేమ్ అదే ఉంది. కొంచెంగా చూస్తే ఈ మూవీలో మనకి కొత్తగా ఏమనిపించింది అంటే, ఒక లవ్ స్టోరీ అనేది కొంచెం రిఫ్రెష్మెంట్ అనిపిస్తుంది. అంటే అక్కర్లేని లవ్ స్టోరీ, కానీ పెట్టిన కంటెంట్ హీరో ట్రై చేయడం అదంతా జర బాగానే అనిపించిందండి. ఇంకా బేసిక్గా స్టోరీ అయితే ఏంటంటే, హీరో ఒక రెండింటికి వెళ్తాడు, అక్కడ ఆయనకి దెయ్యం చంపేసినట్టు కల వస్తుంది. ఇక తర్వాత ఏమైంది, ఇక లవ్లో పడ్డాడు. ఇంకా ప్లస్ లాస్ట్కి ఆయన డైరెక్టర్ అవ్వాలన్న కోరిక తీరిందా లేదా అనేదే ఫర్దర్గా మూవీ అండి. ఇంకా బీజిఎం అంటారా, బీజిఎం యావరేజ్ ఉందండి. సాంగ్స్ అయితే, తెలుగు సాంగ్స్ అయితే అస్సలు బాగాలేండి. తమిళ్లోనే జర ఇంత సాంగ్స్ అనేవి బాగున్నాయి, కానీ తెలుగు వర్షన్ సాంగ్స్ అయితే అస్సలు బాగాలేండి. హీరో వారి యాక్టింగ్ అయితే కుమ్మి పడేసినారండి. ఇంకా హీరోయిన్ యాక్టింగ్ అంటారా, ఉన్నంత మాత్రం బాగానే చేసింది, కానీ అక్కర్లేని లవ్ స్టోరీ. నేను ముందే చెప్పినాను, అక్కర్లేని లవ్ స్టోరీ అండి. ఈ స్టోరీలో లవ్ స్టోరీ అవసరం లేదు. అలాంటి టైంలో ఏదో ఫ్యాన్స్ని అట్రాక్ట్ చేయడం అని చెప్పి యాడ్ చేస్తారేమో అన్నట్టయితే నాకు అనిపించింది. ఇంకా పాజిటివ్స్ అంటారా, మూవీలో స్టోరీ మంచి కంటెంట్ అండి, కానీ తీసుకెళ్లే విధానం అయితే బాగాలేదు. అది నెగిటివ్ కింద వస్తుంది. పాజిటివ్స్ నేను చెప్పేసరికి అయితే, స్టోరీ మంచి కంటెంటే అండి. ప్లస్ లవ్ స్టోరీ రిఫ్రెష్మెంట్ చాలా బాగుంది. ప్లస్ హీరో గారి యాక్టింగ్ చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూ కొంచెం పర్లేదు, బాగానే ఉంది. నెగిటివ్స్ అంటారా, స్క్రీన్ ప్లే అస్సలు బాగాలేదండి. ప్లస్ అన్ని స్టోరీలు మిక్స్ చేసి యాడ్ చేసినట్టు ఏమో అనిపించింది. ప్లస్ ఇంకా దెయ్యం మీద స్టోరీ ఉంటుంది. ప్లస్ అదొకటి, మనకి దెయ్యం ఉన్నది అన్న భయం అనే థాటే, భయపడాలి అన్న థాటే మనకు రాదు. ఇంకోటి, అది కాకుండా మనకి రిపీట్గా సేమ్ స్టోరీ, ఫ్లాష్ బ్యాక్ స్టోరీస్ మనకి ఇదే కంటెంట్ మీద ప్లస్ ఇదే సబ్జెక్ట్ మీద మనకి వస్తూనే ఉన్నాయి. అది కూడా యాడ్ చేయడం డిసప్పాయింట్. ప్లస్ అది కాకుండా ఆ దెయ్యం అందరిని చంపి హీరో ఒక్కనే కాపాడడం ఎందుకని అది జర కన్వీనియన్స్గా అనిపించలేదు నాకైతే. అదొక్కటి నాకు ఎందుకు అట్లా అనిపించింది. ఇంకా అడల్ట్ కంటెంట్ అంటే, జీరో అడల్ట్ కంటెంట్ ఫ్యాన్తో చూడాలా చూడొద్దా అనేది మీ ఇష్టం అండి. ఇది హారర్ మూవీ కదా, ముందే చెప్తున్నాను. ఫ్యాన్తో చూడాలా చూడొద్దా అనేది మీ ఇష్టం అండి. ఇంకా బేసిక్గా ఈ మూవీకి అయితే నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.5 ఇస్తానండి 5కి. ఇంకా ఫర్దర్గా మీరు చూడండి, ఆహాలో మూవీ కరెక్ట్లీ లైవ్ స్ట్రీమ్ అవుతుంది. చూసి మీరు చెప్పండి ఎట్లా ఉందో మూవీ. లేదు మీ రివ్యూ కొంచెం సాటిస్ఫాక్షన్ లేదంటే, ఫర్దర్ వీడియోస్గా నేను రివ్యూ అనేది అప్డేట్ చేసుకుని దాని ప్రకారంగా వీడియోస్ అని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ తరఫు నుంచి మీకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఎట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఎట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దాట్స్ ఇట్ అండి రోజుకి.